Is Ramana. I am a GK faculty in Dream Defense Academy. Today I want to interact with you with my topic Indian history. Here, what is history? History is nothing but mana purvikulu, our ancient, our forefathers, what they are doing and what they are existing in their life, struggling in their life. All these things కాల్డ్ యాజ్ హిస్టరీ అండి. అంటే మన పూర్వీకులు వాళ్ళ జీవిత కాలంలో సాధించిన విజయాలే కానివ్వండి, వాళ్ళ సంస్కృతి, జీవన విధానము, ఇవన్నీ కూడా చరిత్రగా మనం చెప్పుకుంటామండి. సో ఈ చరిత్రని మనం 3 భాగాలుగా విభజించవచ్చండి. ఏంటది? నెంబర్ 1 ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. దీని ప్రాచీన భారతదేశ చరిత్రగా ఒక విభాగం ఉంటుంది. మధ్యయుగ భారత చరిత్ర, మిడివియల్ ఇండియన్ హిస్టరీ అంటారు. అలాగే ఆధునిక భారత చరిత్ర అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండి. మరి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఏన్షియంట్ హిస్టరీ, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా మిడివియల్ హిస్టరీ, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా మోడర్న్ హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని బేస్ చేసేసుకుని ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రశ్నలు అడగబడతాయి. ఇందులో ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఏన్షియంట్, సమ్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ from the ancient in the sense old stone age, up to old stone age to 1526 వరకు దీన్ని ఏన్షియంట్ ఇండియా లాగానే, ప్రాచీన భారత చరిత్ర లాగా దీన్ని వర్గీకరిస్తారు. 1526 నుంచి 1857 సంవత్సరం దాకా ఈ మధ్యలో జరిగిన విషయాలు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఫ్రమ్ ద ఏన్షియంట్ టు 1526 అండి. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ ఆర్ బిగినింగ్ టు up to 1526 AD. దిస్ ఈజ్ కాల్డ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటారండి. అలాగే 1526 to from 1526 to 1857 AD. This is called medieval అండి. Medieval Indian history. From the 1857 to whenever we got the freedom in the year of 1947, ఇక్కడి వరకు మనం దీన్ని ఏమని పిలుస్తామండి? మోడర్న్ అంటాం. బట్ మ్యాక్సిమం సిలబస్, ఇన్ ద మ్యాక్సిమం సిలబస్ హియర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇన్ ద సెన్స్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఏన్షియంట్. బట్ మ్యాక్సిమం whenever we are discussing about Indian history, the sense this is Indus Valley civilization too. Indus Valley civilizations to 1526 వరకు మనం దీన్ని డివైడ్ చేసేసుకుంటాం. సో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ issues and important events in ancient Indian history? Yes, the ancient Indian is actually, India is a name to God from that civilization, that is Indus Valley civilization. From our how will get India, మన ఇండియాని ఇండియా అనే పేరు ఏ రకంగా వచ్చేసింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీని తెలుగులో సింధులోయ నాగరికత అని అంటారండి. ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళకి సింధు అనే ప్రొనౌన్సియేషన్ కష్టమై దీన్ని ఇండియా అని పిలిచారు. అక్కడి నుంచి అది ఏమయ్యింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయ్యింది. ఆ రకంగా మనది సింధు అనే పదం నుంచి ఇండియా అనే వర్డ్ వచ్చేసిందండి. రైట్? అండ్ వన్ మోర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ Indus Valley civilization is the biggest civilization in the world. Among the, we are comparing, in those days the 3 civilizations are raising. What are those? The first one is Indus Valley civilization,
సెకండ్ వన్ మెసెప్టోమియా సివిలైజేషన్, థర్డ్ వన్ ఈజిప్షియన్ సివిలైజేషన్. అమాంగ్ దీస్ త్రీ civilizations, Indus Valley civilization is expanding the maximum area and we have the lot of advantages. మనం చాలా గొప్ప గొప్ప పనులు చేసామండి మన దగ్గర. ఇప్పటికీ చెప్పుకోదగ్గది ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత పెద్దదైన ది గ్రేట్ బాత్ అది ఇండియా సివిలైజేషన్లోనే ఉందండి. అంతేకాదు మన వాళ్ళకి అసలు ప్రపంచానికి క్లాత్స్ అంటే ఏంటో తెలియని ఆ కాలంలో మన దగ్గర వీఆర్ సిల్క్ క్లాత్స్ మనం తయారు చేసుకోగలిగామండి. సిల్క్ క్లాత్స్ని వాడాం. మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రజల యొక్క ఆ అలవాట్లు ఎలాంటివి అంటే మంచి అలంకార ప్రియులండి. సింధు లోయ నాగరికత ప్రజలు అత్యద్భుతమైన అలంకార ప్రియులు. వాళ్ళు అలంకారానికి చాలా విలువిచ్చేవాళ్ళు. వాళ్ళు బంగారము, వెండి ఇలాంటి లోహాలను కూడా వాళ్ళకు తెలుసు. అప్పటి ప్రజలకి బంగారము, వెండి ఇలాంటి ఆభరణాలకు ఉపయోగించే లోహాలు తెలుసు. కానీ రక్షణపరమైన లోహాల గురించి వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా వాళ్ళకి ఇనుము గురించి తెలియదు. ఐ కెన్ స్టాప్.